పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అర్బన్ బ్యాంక్ వల్ల కావచ్చు, మిగతా వాళ్ళ వల్ల ఏం లాభం ఏం లేదు సార్. అర్బన్ బ్యాంక్ సార్, అర్బన్ బ్యాంక్ ఉంటే సార్ ఇప్పుడు 2009లో టికెట్ ఇవ్వలేదు. 2004లో నాకు 63,000 64,000 వచ్చినాయి. 2014లో 80,000 ఓట్లు వచ్చినాయి సార్. కాంగ్రెస్ పార్టీ వైసీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ 2009లో టికెట్ ఇవ్వలేదు. 14లో పోటీ చేశాను, 80,000 ఓట్లు వచ్చినాయి కదా. అది పార్టీ బలమా మీ బలమా? నా బలం, అది నా బలమే కాబట్టే నన్ను కేకేసి పిలిచి ఇంటికి వచ్చి జాయిన్ చేసుకున్నాడు ఆయన. మీ బలమే, పార్టీ బలం కాదు. పార్టీ బలం నాకు తెలిసి నా దగ్గర సర్వేలు ఉన్నాయి. మరి మీ బలం అయితే ఈసారి ఎందుకు ఓడిపోయారు? 2024లో 14లో అన్ని ఓట్లు వచ్చిన మీరు 24లో ఖచ్చితంగా 10 ఏళ్లకు మీ గ్రాఫ్ పడిపోయిందా? మరి ఎట్లా సార్, జనాల్లో ఒక భయం అనేది ఏర్పడిపోయింది సార్. ఏమని, మీరంటే భయమా పార్టీ అంటే భయమా? పార్టీ అంటే భయం ఏర్పడిపోయింది సార్. మరి ఆ భయాన్ని మీరు ఎందుకు పోగొట్టలేకపోయారు? టైటిలింగ్ యాక్ట్, రోడ్స్ అండ్ లిక్కర్, అది ఇవన్నీ కూడా లిక్కర్ ఏంటి ప్రాబ్లం? లిక్కర్ క్వాలిటీ లేదని చెప్పి లిక్కర్ అది మేము అంటే పబ్లిక్ ఏంటంటే మా డబ్బులు ఎట్టు కొనుక్కుంటున్నాం, మాకు నచ్చిన బ్రాండ్ మేము కొనుక్కోమా. ఒక రెవల్యూషన్ తర్వాత లిక్కర్ తాగి వాళ్ళనే మళ్ళీ బయట అక్కడే మన పోలీసులు పట్టుకోవడం, తర్వాత ఎంప్లాయీస్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా గవర్నమెంట్కి బ్యాడ్ వచ్చేటట్టుగా అనేక కేసులు, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రభుత్వానికి బ్యాడ్ రావడానికి హెల్మెట్ల గురించి కేసులు, లేదా లిక్కర్ తాగి వాళ్ళని పట్టుకోవడం, కేసులు పెట్టడం, వాళ్ళ సెల్ ఫోన్లు తీసేసుకోవడం, లిక్కర్ బాగోలేదని చెప్పి లిక్కర్ వల్లే చనిపోతున్నామని ప్రజలు భావించడం. ఇంకా రోడ్డు మీద జర్నీ చేసేవాళ్ళు అయితే కనుక అసలు ఏ ఫంక్షన్కి వెళ్ళాలన్న ఫ్యామిలీతో వెళ్ళి వాళ్ళు ప్రతి గోతికి ఒక శాపనాకారం, గోతులో పడ్డప్పుడల్లా శాపనాకారాలు. తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎప్పుడైతే మనకి రాళ్ళ మీద బొమ్మలు వేసుకుని ఇవన్నీ జరిగినాయో ప్రచారం చేశారో, తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదైతే ప్రచారం చేశారో, ఈ భూములన్నీ కూడా బ్యాంకుల్లో పెట్టేసి లోన్ తెచ్చేసి స్కీమ్లు అమలు చేస్తాడని, మన భూములకి మనకు హక్కు లేకుండా పోతుందని భయం, ఆందోళన. ఎందుకంటే మనం చూస్తేనే ఎక్కడి నుంచి విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేస్తారు, ఎప్పుడు లేదు. ఒక భయాందోళనకు గురైపోయారు. అది ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వండి. మీకు ఎప్పుడు ఇవ్వలేదు అపాయింట్మెంట్? నాకు బాగానే ఇచ్చేవారండి, పర్లా మేము అడిగినప్పుడల్లా బాగానే ఇచ్చేవారు. చాలామందికి లేదు అపాయింట్మెంట్లో. అసలు మాకు ఇవ్వలేదు. మీకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నెల నెల వెళ్ళి కలిసేవాళ్ళు సార్. నెల నెల హైదరాబాద్ వెళ్ళగానే శర్మ గారు అని ఉండేవాడు, ఫోన్ చేసి చెప్పిన ఆ రోజుని కలిసేసేవాళ్ళు. ఇప్పుడు అపాయింట్మెంట్ అంటే ఇప్పుడు అడిగితే మళ్ళీ 2-3 సార్లు అడిగితే ఎప్పుడుకో నెలకో 2 నెలకో ఎప్పుడో ఇచ్చేవారు. ఇది పబ్లిక్లో గెలిపోయింది. ఎమ్మెల్యేలనే కలవడంట ఆయన, ఇలా లెక్కరు ఈసిగి అన్నీ. మరి ఇన్ని రోజులకు మీకు బోధపడిందా రాజీనామా చేయాలి పార్టీ నుంచి అని? పార్టీలో ఎమ్మెల్యే పదవంతా అనుభవించి లేదు సార్. ఇక్కడ మాకు పార్టీకి సంబంధించి చాలా అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఎందుకంటే మీరు ఒక్కటి చెప్తాను, గుర్తుంచుకోండి. 2014లో పోటీ చేసాం, ఓడిపోయినప్పుడు అప్పుడు ఎందుకు మేము ఇదే వల్ల ఇప్పుడు ఓడిపోయామని కాదు కదా. 14లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్టీ కోసం ఫైట్ చేశాం కదా. ఫైట్ చేసి 19లో పవన్ కళ్యాణ్ లాంటి ఒక చరిష్మా ఉన్న వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు ఇచ్చి భీమవరాన్ని పోటీ చేస్తే భయపడి పారిపోలేదే, ఫైట్ చేశాం కదా. కానీ అంత ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ గారి మీద నెగ్గితే మనకి ఇచ్చిన గౌరవం ఏంటి? ఉదాహరణ చెప్తాను మీకు. మనం ఆశించం, అడగం. ఉదాహరణకి అసెంబ్లీకి అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో కమిటీలు ఉంటాయండి. లైబ్రరీ కమిటీ అనో, ఎస్యూరెన్స్ కమిటీ అనో, రకరకాల కమిటీలు ఉంటాయి. కమిటీల్లో చైర్మన్ కూడా నేను పనిచేయలేదు, నెంబర్ కింద వేశారంటే ఇంకెంత దారుణం ఉండదు. వెంటనే ఆ రోజునే కమిటీ నెంబర్ కింద సంతకం పెట్టమంటే చింపేయాలని చూస్తే ఎవరో సహజుడు ఎమ్మెల్యే కంగారు పడక అయ్యాను. దానికి చైర్మన్ జగ్గిరెడ్డి, దాంట్లో నెంబర్ నేను. చిల్ల జగ్గిరెడ్డి చైర్మన్. అసలు నెంబర్ చైర్మన్కి పనిచేయలేదంటే పవన్ కళ్యాణ్ మీద నెగ్గినండి. ఇంకెంతకన్నా అవమానం ఇంకేం చెప్పనండి. ఇంకా అన్నీ ఎందుకు, మంత్రి పదవి సంగతి వదిలేండి. మంత్రి పదవి నెంబర్ కింద వేయడం, నెంబర్ కింద వేయకపోయినా పర్లేదు, అసలు నెంబర్ కింద వేసి అవమానించడం కాదండి అది. ఎత్తే చైర్మన్ వేయాలి, లేదా నెంబర్ కూడా వేయక్కర్లాపోని. అంటే అందరూ ఎమ్మెల్యేలు ఏదో కమిటీలో ఉండాలి కాబట్టి తప్పదు కదా అని ఒక పేరు దాంట్లో పాడేశారు. ఇంకా మీకు ఇంతకన్నా ఏం చెప్పనండి. అసలు భీమవరం నియోజకవర్గం నుంచి చూసుకుంటే కనుక అనేక మంది నాయకులను ఎక్స్పోర్ట్ చేశారు. నిజంగా వాళ్ళందరూ నా కింద నాకు పనిచేస్తారు. పొలిటికల్ ఇండస్ట్రీ చేసేసారు భీమవరాన్ని, ఇండస్ట్రీ చేశారు. ఇప్పుడు నా కింద ఇప్పుడు ఎంపీపీ ఉన్నాడండి కౌరు శ్రీనివాస్, అతన్ని జడ్పీటీసీని ఎంపీపీని చేయడానికి వాళ్ళకి ఎంపీపీగా నియమించిందినే, జడ్పీటీసీ ప్రదీప్ని నియమించిందిలేనే, వాళ్ళ కోసం కష్టపడ్డది మేమే.
దాన్ని వ్యయ ప్రయాసాలు వచ్చి వాళ్ళు గెలిపించింది మేమే. తన్ని ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జిగా సూచించింది కూడా నేనే ఫస్ట్. సరే, నా కింద నా వాళ్ళందరూ ఎదిగితే నాకు హ్యాపీ. ఎందుకంటే ఇదే కొయ్య మోషన్ రాజు గారిది నేను 2004-09 రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు జిల్లా ప్రెసిడెంట్ ఎవరికే ఇవ్వాలంటే కనుక ఓసీలకి లేదా కాపులు రాజులో ఉంటే కుదరదు, ఎస్సీలకి ఇవ్వాలని చెప్పేసి మనకి మోషన్ రాజుకి జిల్లా ప్రెసిడెంట్ ఇమ్మని చెప్పి. ఎందుకంటే జిల్లాలో మంత్రి లేడండి, మంత్రి లేనప్పుడు జిల్లా ప్రెసిడెంట్ ఎంత ప్రాధాన్యమైందో తీసుకోండి. ఇదే మోషన్ రాజు గారిని జిల్లా ప్రెసిడెంట్కి ప్రపోజల్ చేసి జిల్లా ప్రెసిడెంట్ చేసింది నేను. అసలు ఆయన నాకు వ్యతిరేకం. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మొన్న ఎలక్షన్లో ఆయన స్వయంగా అందరికీ జనసేనకి ఏమని డబ్బులు పంచిపెట్టాడు, ఆయనతోటే ఫస్ట్ సపోర్ట్ చేశాడు. ఇంట్లో రోజుకు 100,000 మందికి భోజనాలు కూడా పెట్టాడంట కదా ఆయన. అవన్నీ కూడా మీరు ఎంక్వైరీ చేయండి. ఎలక్షన్స్లో మీకు మద్దతుగా నిలబడి ఇంట్లో రోజుకు 100,000 మందికి భోజనాలు కూడా పెట్టాడంటున్నారు. పెద్ద జోకులేండి అది. అవునా? ఈ అడగండి పార్టీ నాయకులు కార్యకర్తలను అందరిని అడగండి. 200-500 రూపాయలు పొద్దున్న పంచిపెట్టించారు. మరి అసలుకి పొలిటికల్ ఇండస్ట్రీ అయిపోయింది. కొయ్య మోషన్ రాజుకి నాకైతే మంత్రి పదవి ఇవ్వలేదు, నా నెత్తిన మళ్ళీ ఒకరిని తెచ్చిపెట్టారు. కొయ్య మోషన్ రాజుకి ఎమ్మెల్సీ ఇవ్వడమే పెద్ద అంటుంటే మండలి చైర్మన్ చేశారనేది ఒక అక్కసు, మీకు వెంకటస్వామికి DCMS ఇచ్చారనేది ఒక అక్కసు. మీకు అడగకుండానా ఒక ఉమాబాలకు, ఒక స్టేచర్ లేని వ్యక్తికి ఉమాబాలకు పార్లమెంట్ అభ్యర్థిగా ఎలా ఇస్తారనేది ఒకటి, కౌరు శ్రీనివాస్కి ఎమ్మెల్సీ ఎలా ఇస్తారు అనేది ఒకటి, గుడాల గోపిని తీసుకెళ్ళి నా దగ్గర ఉన్న గుడాల గోపిని తీసుకెళ్ళి పాలకొల్లులో ఇన్ఛార్జ్ ఎలా ఇస్తారు, ఇవన్నీ నాకు చెప్పలేదు. ఏంటనుకుంటున్నారు నన్ను? అసలుకి నాకు అవమానం కాదా ఇది? సార్ ఇలాగా నేను ఎక్కడా అనుకోలేదు, ఎవరితోటి అనలేదు, కానీ మీకు కల్లోకి వచ్చి చెప్పినట్టున్నాను నేను. మీరేదో కలగన్నట్టున్నారు. మనస్ఫూర్తిగా చెప్పండి, వీటి వల్ల మీరు బాధపడలేదు, వీళ్ళందరినీ అందరం ఎక్కిస్తున్నారని మీ మనసు బాధపడలేదు? మీరు అంతరాత్మక సాక్షిగా చెప్పండి, అబద్ధాలు చెప్పండి. అంతరాత్మ సాక్షిగా బాధపడలేదు సార్. మరి పొలిటికల్ ఇండస్ట్రీ చేసేసారండి. మాకు అవమానం. ఫీలింగ్స్ వేరు సార్, ఫీలింగ్స్ వేరు. మీరు వాళ్ళ ఎదుగుతున్నందుకు ఎప్పుడు నేను బాధపడలా. గుడాల గోపి నియమించారు. గుడాల గోపి మా భీమవరం నియోజకవర్గం పాలకొల్లు ఇచ్చారు. ఆ గెలుస్తాడని సంతోషపడ్డాను. నేను వాళ్ళకి పదవులు ఇవ్వడం, వాళ్ళని ప్రమోట్ చేయడం నేను ఎక్కడ బాధపడలా, సంతోషపడ్డాను నేను. ఇప్పుడు కౌర్సీనికి ఎమ్మెల్సీ ఇచ్చినా, జిల్లా పరిషత్ చైర్మన్ చేసినా నేను ఎప్పటికైనా వాళ్ళ ఆత్మసాక్షిగా చెప్పుకోవాలంటే బాస్ని నేనే, గురువుని నేనే, వాళ్ళకు గురువుని నేనే. ఆచంట నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది వాళ్ళని అడగండి. ఎవరినన్నా కావాలి అని అంటే కనుక వేండ్ర వెంకటస్వామిని పిలిచి ఫస్ట్ అడిగాను, నేను చేయనండి అన్నాడు. కౌర్సీని పిలిచి అడిగాను, నేను చేస్తానండి అన్నాడు. ఇదంతా ఫ్యాక్ట్ ఇది. తర్వాత నేనేమంటానంటే ఏదైనా జరిగేటప్పుడు పార్టీ అసలు నన్ను కన్సెంట్లోకి తీసుకోలేదు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అంటున్నా. మిమ్మల్ని సంప్రదించకుండా ఇప్పుడు కౌర్సీనికి ఇస్తే నన్ను అడిగితే నేను కాదంటే నేను ఎదవనే, నేను కాదంటే కౌర్సీనికి దూరం అవుతాను. నేను హ్యాపీగా ఒప్పుకుంటాను, లేదా ఇంకా మంచి చెప్తాను. అలాగే గుడాల గోపిని పెడదాం, ఏంటి ఎవరినన్నా క్యాండిడేట్ చూడు గుడాల గోపి అయితే ఎలా ఉంటుంది అని అడిగారు అనుకో, నేను రైట్ ఓకే సూపర్ అంటాను. కనీసం అసలు నాకు నా నియోజకవర్గంలో వాళ్ళతోటి నాకు కన్సెంటే లేకుండా వేరే నియోజకవర్గం వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ తోటి నియమిస్తూ నాకు ఇక్కడ ఈడు డమ్మీ అని చూపించాలని ప్రయత్నం చేశారని దాని గురించి బాధపడుతున్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.